సార్ నాకు ఒక్కటే అర్థం కాలేదు. అంటే ఇప్పుడంటే ఓకే, మీరు అన్నది 100% ఓకే. మీకు వేరే వ్యాపకం లేదు కాబట్టి సీరియల్స్ వైపు, వెబ్సైట్ల వైపు వెళ్ళటం అనేది ఓకే. 25 years బ్యాక్ మీరు చాలా ఫుల్ బిజీ, డైరెక్టర్గా కూడా బిజీ, సక్సెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు ఆ వైపు వెళ్ళింది మనసు? ఇదే మెయిన్ కారణం. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయినా వస్తున్నాయంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పక్కా పెట్టేస్తారు కదా. మన సినిమాలు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత మనం పక్కకి వెళ్ళకుండా ఉండాలంటే ఇదే మార్గం. చాలా సివియర్గా ఇది కాకుండా తర్వాత నాకు నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు అన్నదానం చేస్తున్నంత పుణ్యం దేనికి రాదమ్మా. ఇవాళకి రోజుకు 300 మంది ఎక్కడో చోట భోజనం చేస్తూ ఉంటారు. ఆర్కే 2 సీరియల్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ టెక్నికల్ స్టాఫ్, ఎడిటింగ్ వాళ్ళు కానీ, షూటింగ్లో కానీ కలిపి. కానీ నిజంగా జనాలకు తెలియదు సార్ ఇది. ఆర్కే టెలిఫిలిమ్స్ ద్వారా నేను ఈ లిస్ట్ తెప్పించుకొని చూస్తే దాదాపు 25 సీరియల్స్ ఇప్పటివరకు మీరు చేశారు. అసలు ఇది నిజంగా చాలామందికి తెలియని విషయం ఇది. అలాగే 6 చిన్న సినిమాలు తీశారు, టెలిఫిలిమ్స్ చేశారు, వెబ్ సిరీస్ చేశారు, అలాగే షోలు చేశారు, టాక్ షోలు చేశారు. 2 టాక్ షోలు అంటే అందరికీ తెలుసు, కానీ ఇవి ఎవరికి తెలియదు అసలు. అది ఇన్ని అందులో ఒక్కోటి 1000 ఎపిసోడ్లు, 500 ఎపిసోడ్లు, 600 ఎపిసోడ్లు, ప్లస్ మీకు సినిమాల్లో రానన్ని నంది అవార్డులు ఈ సీరియల్లో వచ్చినాయి. సో ఇదంతా తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ. అసలు పైగా వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ నా బర్త్డే కానీ ఇటుకి కానీ మొత్తం ఒక కుటుంబం తయారైందనమాట. ఒక పెద్ద కుటుంబం. వాళ్ళందరూ కలిసి ఒక పాట పాడి పంపిస్తూ ఉంటారు నాకు. అంటే అంతమందికి ఉపాధి కలిగించడం, అంతమందిని టెక్నీషియన్స్ తయారు చేయటం, వాళ్ళందరినీ చూసి ఇప్పుడు బిగినింగ్లో హీరోయిన్స్గా ఉన్నారు, ఇప్పుడు తల్లులు అయ్యి ఆడపిల్లలను మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేయటం. అలా అంటే నిజంగా ఒక సీజన్లో సుబ్బారావు ఆర్థికంగా కూడా బాగా, అంటే కొంచెం గ్యాప్ వచ్చినప్పుడల్లా ఆర్థికంగా కూడా బాగా హెల్ప్ చేసినాయి. పెద్ద హిట్ సీరియల్స్ వచ్చి మన స్టాఫ్ జీతాలు కాకుండా మనకు కూడా ఇన్కమ్ వచ్చే స్టేజ్ వచ్చేది అన్నమాట. సో అంతా జాయింట్ ఫ్యామిలీస్ కనుక కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నా. బట్ ఏంటంటే మనం చేసేది మళ్ళీ వీళ్ళ జీతాలకు ఇవ్వటం కాకుండా దాన్నే పోషించుకుంటూ చాలామందికి ఉపాధి కలిగిస్తూ, సో అంతకన్నా మించిన ఆనందం ఇంకోటి లేదు అసలు. నిజంగా అన్ని దానాలకి అన్నదానం అండ్ విద్యాదానం 2 ఇంపార్టెంట్. ఆ 2 మీ ద్వారా దాంట్లో మళ్ళీ కేఆర్ఆర్ డైరెక్షన్ స్కూల్ లాగా ప్రాక్టికాలిటీ ఇన్ డైరెక్షన్ అని కేఆర్ఆర్ ఫిల్మ్ స్కూల్ ప్రాక్టికల్ డైరెక్షన్ అని చెప్పి ఒక 32 ఎపిసోడ్స్ చేశారు. అంటే